అతి క్లిష్టమైన 2 ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించడం ద్వారా జాయింట్ రీప్లేస్మెంట్లో కీలక ఘట్టాలను సాధించామని విశాఖపట్నం ఎంజీఎం 7 హిల్స్ హాస్పిటల్ ప్రముఖ సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సుశాంత్ కుమార్ మల్లిక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో తొలిసారి సిరామిక్ మోకాలి సంయోజన శస్త్రచికిత్స చేశామని తెలిపారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన అతనికి కుడి మోకాల్లో అడ్వాన్స్డ్ స్టేజ్ 4 పోస్ట్ ట్రామాటిక్ ఆస్టియోఆర్థరైటిస్తో బాధపడుతున్న సందర్భంలో ఈ ఆపరేషన్ నిర్వహించామని అన్నారు. ఇంతేకాకుండా రాష్ట్రంలోనే మొదటి రివర్స్ షోల్డర్స్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స కూడా ఎంజీఎం 7 హిల్స్ వైద్యులు విజయవంతంగా నిర్వహించారని స్పష్టం చేశారు. అవధి పీరియడ్ ఉంటుంది, అది పోతుంది. అదే ఇంట్లో ఏంటవుతుంది మరి మీ ఏజ్ వల్ల. యాక్చువల్గా ఫస్ట్ టైం వైజాగ్ ఆంధ్రప్రదేశ్లో 2 సర్జరీ నేను చేసాము. అది యూనిక్ ఎందుకంటే అది ఫస్ట్ టైం జరిగింది. ఇప్పుడైతే నార్మల్ నీ జాయింట్ రిప్లేస్మెంట్ ఎక్కడైనా మేము జరుగుతూ ఉంటాయి, మేము చూసుకోవాలి, మీకు కూడా ఐడియా ఉంది. ఇది ఫస్ట్ టైం సెరామిక్ నీ ఇంప్లాంట్ వేసాము పేషెంట్కి, యంగ్ పేషెంట్స్కి. ఒక పేషెంట్స్ 49 years మేల్ పేషెంట్ 5 సంవత్సరం ముందు ఆయనకి అది పడిపోయిన తర్వాత అక్కడ ఫ్రాక్చర్ అయింది నీ దగ్గర. అది మొత్తం తర్వాత మడుకులు అరిగిపోయింది, చిప్ అరిగిపోయింది. అందుకే అది నడడానికి బాగా కష్టమైంది అతనికి. దాని గురించి నా దగ్గర వచ్చారు, అది చాలా హాస్పిటల్ తిరిగారు, నా దగ్గర వచ్చాడు. యాక్చువల్ అతనికి ఏం కావాలంటే ఒక ఇంప్లాంట్ కావాలి, వయసు తక్కువ కాబట్టి ఇంప్లాంట్ కావాలి. నార్మల్ ఎన్ని ఇంప్లాంట్స్కి దాని మొడుకుల్లో ఏంటి ఇంప్లాంట్ రాస్తాం, దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది, మనకు లైఫ్ స్పాన్ ఉంటుంది. దానికి తర్వాత మళ్ళా మార్చి వస్తుంది. ఇప్పుడు ఈ తక్కువ ఏజ్ కాబట్టి ఒక ఇంప్లాంట్ సెలెక్ట్ చేసి అది నార్మల్గా ఇంకా మార్చేయకుండా లైఫ్ అంతా దాని మీద అది వేస్ట్ చేసి నడగలుగుతారు. అది నేను వేసాను. అది సెరామిక్ ఇంప్లాంట్. సెరామిక్ ఇంప్లాంట్ ఇది నార్మల్గా మీరు చూస్తే ఇది ముడుకులది. మనకి ఇంప్లాంట్ అది టైటానియం ఉంటుంది, టైటానియం ఇంప్లాంట్. నార్మల్ లైఫ్ స్పాన్ టైటానియం ఇంప్లాంట్ 15 to 20 years మ్యాక్సిమం. ఒక్కొక్క పేషెంట్తో ఈ మసిల్స్ అని ఎఫెక్ట్ అయితే ఈ దాంతో పాటు ఈ జాయింట్ అఫెక్ట్ అయినతో పాటు మసిల్స్ కూడా అఫెక్ట్ అయితే దానికి ఈ టైప్ ఇంప్లాంట్ మీరు చేయవచ్చు. ఫస్ట్ టైము అది కొద్దిగా కాంప్లికేటెడ్ సర్జరీ, ఇది అందరూ చేయలేము. దానికి ఎక్స్ట్రీమ్ స్కిల్స్ కావాలి దీనికి.